హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఇక్కడ చెప్తాను. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, నైట్ డ్రెస్ వేసుకో. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, పుట్ ఆన్ యువర్ నైట్ డ్రెస్. పుట్ ఆన్ యువర్ నైట్ డ్రెస్. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మెల్లగా ఆడు. ఇంగ్లీష్లో మనం ఇలా చెప్తాం, ప్లే జెంట్లీ. ప్లే జెంట్లీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెమ్మదిగా రాయకు, అక్షరాలు నీటుగా రాయి. వీటికి ఆన్సర్ ఫుల్ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి, వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ స్కూల్? వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ స్కూల్? ఈరోజు మీ టీచర్ ఏం హోంవర్క్ ఇచ్చింది అని పిల్లల్ని మనం అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, వాట్ హోంవర్క్ డిడ్ యువర్ టీచర్ గివ్ టుడే? వాట్ హోంవర్క్ డిడ్ యువర్ టీచర్ గివ్ టుడే? నీ లంచ్ మొత్తం తిన్నావా అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి, డిడ్ యూ ఫినిష్ యువర్ లంచ్? డిడ్ యూ ఫినిష్ యువర్ లంచ్? టీచర్ ఏదైనా హోంవర్క్ ఇచ్చిందా అని మన పిల్లల్ని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్? డిడ్ ద టీచర్ గివ్ ఎనీ హోంవర్క్? హోంవర్క్ రాయడం స్టార్ట్ చేయి అన్నప్పుడు ఇలా అంటాం, స్టార్ట్ రైటింగ్ యువర్ హోంవర్క్. స్టార్ట్ రైటింగ్ యువర్ హోంవర్క్. హోంవర్క్ చేయమన్నప్పుడు పిల్లల్ని ఆడుకుంటా అంటారు, అప్పుడు మనం ఏమంటాం, ముందు హోంవర్క్ చేసి తర్వాత ఆడుకో అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఫినిష్ యువర్ హోంవర్క్ ఫస్ట్ అండ్ దెన్ ప్లే. ఫినిష్ యువర్ హోంవర్క్ ఫస్ట్ అండ్ దెన్ ప్లే. ప్రశ్న అర్థమైందా, క్వశ్చన్ అర్థమైందా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి, డిడ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? డిడ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? ముందు ఇది పూర్తి చెయ్యి అన్నప్పుడు ఇలా అంటాం, ఫినిష్ దిస్ ఫస్ట్. ఫినిష్ దిస్ ఫస్ట్. నెమ్మదిగా రాయకు, నిదానంగా రాయకు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ రైట్ స్లోలీ. డోంట్ రైట్ స్లోలీ. రాస్తున్నప్పుడు దృష్టి పెట్టండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఫోకస్ వైల్ రైటింగ్. ఫోకస్ వైల్ రైటింగ్. పిల్లలు రాస్తున్నప్పుడు ఊరికే మిస్టేక్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయకు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. పిల్లల్ని మనం రాసేటప్పుడు అక్షరాలు నీట్గా నీట్గా రాయండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, రైట్ ద లెటర్స్ నీట్లీ. రైట్ ద లెటర్స్ నీట్లీ. లేకపోతే నీట్గా రాయి అంటే రైట్ నీట్లీ. రైట్ నీట్లీ అంటాం. ఏది అర్థం కాలేదో అడుగు అంటాంగా పిల్లలతో, అప్పుడు మనం ఇలా అనాలి, ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్. ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్. ఇంకా హోంవర్క్ ఉందా? పిల్లల్ని మనము ఇంకా హోంవర్క్ ఉందా అని అడుగుతాం కదా, అప్పుడు మనం ఇలా అడగాలి, డూ యూ హ్యావ్ ఎనీ మోర్ హోంవర్క్? డూ యూ హ్యావ్ ఎనీ మోర్ హోంవర్క్? పిల్లల్ని మనము కొద్దిసేపు బయట ఆడుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, ప్లే అవుట్ సైడ్ ఫర్ ఏ లిటిల్ వైల్. ప్లే అవుట్ సైడ్ ఫర్ ఏ లిటిల్ వైల్. ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి రా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి, కమ్ హోమ్ ఆఫ్టర్ యూ ఫినిష్ ప్లేయింగ్. కమ్ హోమ్ ఆఫ్టర్ యూ ఫినిష్ ప్లేయింగ్. నీ ఫ్రెండ్స్ని కూడా ఆడుకోనివ్వు అన్నప్పుడు మనము ఇంగ్లీష్లో ఇలా అంటాం, లెట్స్ యువర్ ఫ్రెండ్స్ ప్లే టు. లెట్ యువర్ ఫ్రెండ్స్ ప్లే టు. పిల్లల్ని మనము ఆడుకున్న తర్వాత బొమ్మల్ని తిరిగి తన స్థానంలో పెట్టు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, పుట్ ద టాయ్స్ బ్యాక్ ఇన్ దేర్ ప్లేస్. పుట్ ద టాయ్స్ బ్యాక్ ఇన్ దేర్ ప్లేస్. బొమ్మలు సర్దాయి అని పిల్లలతో చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, క్లీనప్ యువర్ టాయ్స్. క్లీనప్ యువర్ టాయ్స్ అంటే బొమ్మలు సర్దాయి అని. పిల్లలతో మనము ఆడుకున్న తర్వాత అన్నీ సర్ది పెట్టాలి అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి, యూ మస్ట్ క్లీనప్ ఆఫ్టర్ ప్లేయింగ్. యూ మస్ట్ క్లీనప్ ఆఫ్టర్ ప్లేయింగ్ అంటే ఆడుకున్న తర్వాత అన్నీ సర్దేయాలి అని.
చిన్న చిన్న పనులు నువ్వే చేసుకోవాలి అని మన పిల్లలతో అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డూ స్మాల్ టాస్క్ బై యువర్ సెల్ఫ్. డూ స్మాల్ టాస్క్ బై యువర్ సెల్ఫ్. పిల్లలతో మనం బొమ్మలు విరగొట్టొద్దు అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ బ్రేక్ యువర్ టాయ్స్. డోంట్ బ్రేక్ యువర్ టాయ్స్ అంటే బొమ్మలు విరగొట్టకండి అని. నీ బాటిల్లో నీళ్ళు నింపుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఫిల్ యువర్ వాటర్ బాటిల్. ఫిల్ యువర్ వాటర్ బాటిల్. పిల్లలతో మనము స్కూల్‌కు వెళ్తున్నప్పుడు జాగ్రత్త, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. బీ కేర్‌ఫుల్ ఆన్ యువర్ వే టు స్కూల్. బీ కేర్‌ఫుల్ ఆన్ యువర్ వే టు స్కూల్. లోపలికి వచ్చే ముందు చేతులు కడుక్కో అని పిల్లలతో చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ కమ్మింగ్ ఇన్సైడ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ కమ్మింగ్ ఇన్సైడ్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ని ఇచ్చేస్తారు కదా, బ్యాగ్ నేలపై విసిరేయకు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ త్రో యువర్ బ్యాగ్ ఆన్ ద ఫ్లోర్. డోంట్ త్రో యువర్ బ్యాగ్ ఆన్ ద ఫ్లోర్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్టార్టింగ్లో ఇచ్చిన 2 క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.